హలో గస్ వెల్కమ్ టు మై ఛానల్ నవీన్ టాకీస్. ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ కళ్యాణ్ గారిని వింటేజ్ లుక్లో, వింటేజ్ వైబ్లో, అదే ఎనర్జీ, ఆ పాత వింటేజ్ కాలంలో ఉన్న ఎనర్జీ, ఆ డ్యాన్స్ అన్ని కలగలిపిన సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. అంత బాగుంటుంది సినిమా అయితే. ఖచ్చితంగా ఫ్యాన్స్కి అయితే ఐఫిష్ అని చెప్పాలి. థియేటర్కి వెళ్ళి కంప్లీట్గా ఎంజాయ్ చేయొచ్చు, ఎంజాయ్ చేయాల్సిన సినిమా ఇది అని చెప్తాను అయితే. బట్ ఎలిమెంట్స్ పరంగా, లాజిక్ పరంగా చూసుకుంటే మాత్రం ఎటువంటి విధంగా కూడా ఎక్కడ కూడా నాకైతే కొంచెం ఇల్లాజిక్గా అనిపించినాయి. కొన్ని సీన్స్ అయితే ఉంటాయి, గూస్ బంప్ సీన్స్ మనకైతే ఎక్కేస్తాయి అనమాట. కొన్ని సీన్స్ నేను డైలాగ్స్ కూడా చెప్పాను, మీరు చూసే ఉంటారు ఆల్రెడీ. డైలాగ్స్ చూసాం మనం, కొన్ని సీన్స్ ఆల్రెడీ ఉంటారు. లీక్స్ లాగా కూడా పెట్టడం జరిగింది. అవన్నీ తర్వాత విషయం. మీరు సినిమా చూసి ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే మీకే అనిపిస్తుంది కింద కామెంట్ అయిపోయింది. సినిమా కంప్లీట్గా ఎలిమెంట్ టు ఎలిమెంట్ మనం మాట్లాడుకున్నట్లయితే సినిమా ఏ విధంగా ఉందంటే, హరీష్ శంకర్ గారు పవన్ కళ్యాణ్ గారిని, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా ఆయన ఏ విధంగా చూపించాలనుకున్నారో ఆ విధంగా గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ ఎట్లా చూపించాడో అదే విధంగా చూపించడం జరిగింది మాత్రం నాకైతే తెలుస్తుంది. ఈ సినిమాలో అయితే అట్లే అనిపించింది అనమాట. అండ్ నేను చెప్పినట్టే ట్రైలర్ చూసినప్పుడే అనిపించింది, కామన్ ఎలిమెంట్స్, పక్కా కమర్షియల్ బొమ్మ మనకు రొటీన్గా అనిపించింది. మరో గబ్బర్ సింగ్ లాగా కనబడుతుంది లైట్గా కొన్ని సీన్స్. మిగతా అంతా వేరే ఉండొచ్చు అనుకుని నేను అప్పుడే చెప్పాను. మేబీ యావరేజ్, అబవ్ యావరేజ్. ఎక్స్పెక్టేషన్స్ అయితే మరీ ఎక్కువ లేవు సినిమా మీద. అలానే ఎక్స్పెక్టేషన్స్ లేకుండానే చాలా బాగా అనిపించింది. చూసి వచ్చింది సేపు ఎంటర్టైనింగ్గా ఉంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. సినిమా అయితే ఎక్కడ బోర్ అయితే కొట్టదు. బట్ సీన్స్ మాత్రం కొంచెం అక్కడక్కడ డైవర్ట్ అనిపిస్తుంది. అంటే సింక్ ఉండదు, లింక్ ఉండదు. సీన్కి జంప్ కట్స్ లాగా అనిపిస్తుంది అన్నమాట. ఈ సీన్ ఇక్కడ ఉండిన తర్వాత వేరే సీన్కి వెళ్ళిపోతుంది. సడన్గా వేరే, అంటే టెర్రరిస్టులు ఏవో ఎక్కడికో తీసుకెళ్ళిపోయేటట్టు తిప్పి ఆల్ మిక్స్ చేసేసి హరిశంకర్ గారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఏదో చూపించాలి, ఏదో ఆయన ఫ్యాన్స్కి ఇవ్వాలి అన్న విధంగా ఆయన ప్రయత్నం చేసి ఇచ్చినట్టు అనిపించింది. అంతకుమించి మరి గొప్ప తోపు సినిమా అయితే అనేకైతే కాదు. సినిమా అయితే మాత్రం ఫ్యాన్స్ అయితే ఎంజాయ్ చేయొచ్చు హ్యాపీగా. పవన్ కళ్యాణ్ పాటకి డ్యాన్స్ చేసేటప్పుడు ఆబ్వియస్లీ నా పక్కన ఉన్న చిన్న బాబు ఉన్నాడు, వాడితే ఎగుతూనే ఉన్నాడు సినిమా థియేటర్ మొత్తం, సినిమా అయిపోయిన వరకు. సో అలాగా మీరు కూడా చిన్నపిల్లలాగా ఎంజాయ్ చేసేంత క్యాపబిలిటీ ఉంది సినిమాలో. ఆ విధంగా అయితే ఎటువంటి డోకా లేదు సినిమాకి. శ్రీలీలకి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న మధ్యలో కాంబినేషన్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. అలాగే ఆ వింటేజ్ సాంగ్ తొలి ప్రేమలోది అలబా, ఆ పాట ఎక్కడికి తీసుకెళ్ళిపోతుంది, మనకు వింటేజ్ వైబ్స్ అయితే క్రియేట్ చేస్తుంది. అక్కడ బాగుంటుంది. ఆ క్యూట్గా ఉంటాయి సీన్స్ మాత్రం. శ్రీలీల ఫస్ట్ టైం నాకు తెలిసి బెస్ట్ క్యారెక్టర్ చేసింది అనిపించింది. ఈ మధ్యలో చేసిన సినిమాల్లో ఏ సినిమాతో పోల్చుకున్నా కూడా చాలా చాలా మంచి క్యారెక్టర్ చేసింది. చాలా వన్ ఆఫ్ ది పాజిటివ్ క్యారెక్టర్. అంటే ఒక మంచి చెప్పుకోదగ్గ క్యారెక్టర్ ఉండడం, మరీ ఓవర్ అనిపించకుండా, మరీ నార్మల్గా చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ అనిపించింది. చాలా బాగా క్యూట్గా సెట్ అయిపోయింది ఈ సీన్స్కి. అండ్ శ్రీలీల కాకుండా మరి ఇంకో హీరోయిన్ ఉంది, రాశిఖన్నా. రాశిఖన్నా క్యారెక్టర్ పెద్దగా లేదు, కానీ ఉందంటే ఉందన్నట్టు ఉందన్నమాట. ఆమెతో ఒక సాంగ్ పవన్ కళ్యాణ్ గారు చేస్తారు, తర్వాత శ్రీలీలతో ఒక సాంగ్ ఉంటుంది. సో శ్రీలీలతో ఎక్కువ ట్రావెల్ అవుతుంది క్యారెక్టర్ కూడా. చాలా బాగుంది. ఓవరాల్గా అయితే సినిమా యావరేజ్ అండ్ అబవ్ యావరేజ్, మన ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు అనమాట. చాలా బాగా అనిపించింది. పవన్ కళ్యాణ్ గారి కోసం సినిమా చూడొచ్చు. ఈ సినిమా చూడాల్సిన మెయిన్ రీజన్స్ ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ గారి పవర్ ప్యాక్డ్ పోలీస్ క్యారెక్టర్ మనం బ్యాక్ డ్రాప్. యాక్చువల్గా మనం చూసిన ముందు సినిమాలతో చూసుకుంటే గబ్బర్ సింగ్ కావచ్చు, పవర్ ప్యాక్డ్ పోలీస్. భీమ్లా నాయక్ చూడొచ్చు, పవర్ ప్యాక్డ్ పోలీస్ క్యారెక్టర్ ఆ టైప్లో ఉంటుంది. వింటేజ్ స్వాగ్, ఆ లుక్, ఆ యాటిట్యూడ్ అలానే అనిపిస్తుంది. సో ఫ్యాన్స్కి అయితే ఇది ఫీస్ట్ లాగానే ఉంటుంది. అలాగే హరిశంకర్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్లో వస్తున్న సినిమా ఆఫ్టర్ 14 years తర్వాత వచ్చే సినిమా అనమాట. సో వాళ్ళ దగ్గర వచ్చే సినిమా కాబట్టి ఆ మాస్ ఎలిమెంట్స్ అవన్నీ వాళ్ళిద్దరి కాంబినేషన్లో ఎక్స్పెక్ట్ చేసే కాంబినేషన్ ఉంటాయి. సారీ, వాళ్ళిద్దరి కాంబినేషన్లో ఎక్స్పెక్ట్ చేసే కొన్ని సీన్స్ ఉంటాయి కదా, అవి ఇక్కడ ఖచ్చితంగా వర్కౌట్ అయినాయని చెప్పాలి. కొన్ని కొన్ని పక్కన పెట్టేసేయాలి ఇంకా లాజిక్ పట్టించుకోకుండా. అలాగే డిఎస్పి అండ్ తమన్ వాళ్ళిద్దరు కలిపి కొట్టిన మ్యూజిక్, తమన్ బీజిఎం కొడితే డిఎస్పి సాంగ్స్ కొట్టారనమాట. సో వాళ్ళిద్దరు కలిపి కొట్టిన డబుల్ ఫీస్ట్ అంటారు దీన్ని, డబుల్ మ్యూజికల్ బ్లాస్ట్. సో అదనమాట, దానికోసం ఒకటి. అలాగే ఎంటర్టైన్మెంట్, పవన్ కళ్యాణ్ గారు వింటేజ్లో ఎట్లా ఎంటర్టైన్ చేశారు, సాంగ్స్ కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, ఎనర్జీ కావచ్చు, కొన్ని అంతాక్షరి టైప్ సీన్స్. అంటే చిరంజీవి గారి సాంగ్స్, మహేష్ బాబు గారి, ఇట్లా రకరకాల హీరోల సాంగ్స్ డ్యాన్స్, సమ్ స్టెప్స్ చేయడం, ఆయన ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేశారు అనమాట. సో ఒక ప్యాకేజ్ అనమాట, ఇది ఒక కంప్లీట్ ప్యాకేజ్ అనుకోండి. పవన్ కళ్యాణ్ గారిది కంప్లీట్ ప్యాకేజ్. ఇట్లా ఫ్యాన్కి కావాల్సిన ఎలిమెంట్స్ అన్ని సెట్ చేసి వదిలేరు సినిమా. సో ఫ్రెష్ స్టోరీ, బీభత్సంగా స్టోరీ అని చెప్పాను, కానీ స్టోరీ పర్లేదు, డ్రివెన్ ఉంటుంది కొంచెం అక్కడక్కడ. కాకపోతే కొన్ని డైలాగ్స్ బాగా ఎక్కేస్తాయి, కొన్ని సీన్స్ బాగా ఎక్కేస్తాయి, కొన్ని కొన్ని చోట్ల ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నాడేమో అనిపిస్తుంది. కానీ సినిమా ఓవరాల్గా అయితే ఫైనల్గా మనం బయటకు వచ్చేసరికి ఒక చిన్నపాటి లైట్ సాటిస్ఫాక్షన్తో వస్తాం. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కాకపోతే, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఫుల్ ఎంజాయ్ చేసి హ్యాపీగా
ఒక జోస్లో బయటకు వస్తారనమాట, అది మ్యాటరు. సో ఓవరాల్గా సినిమా అయితే మాత్రం పండక్కి ఒక ధమాకా, ఆ ధమాకాని ఎంజాయ్ చేసి మనం రావడం తప్ప అంతకంటే దాని గురించి ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదు, హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయడం తప్ప, అంతే. సో మీరు కనుక సినిమా చూసినట్లయితే ఏమనిపిస్తుంది అనేది కింద కామెంట్లో చెప్పేసేయండి. అలాగే మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ కామెంట్ కూడా చేయండి. లవ్ యూ.